మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ ఆల్ ఇండియా మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్. మన మై నీడ్స్లో కమర్షియల్ యాడ్స్ అనేటువంటి యాప్ స్టార్ట్ అవుతుంది. కమర్షియల్ యాడ్స్ అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఎలా తీసుకోవాలి, లేదు మనం ఒక స్కూల్ నడుపుతున్నాం, ఆ స్కూల్కి సంబంధించిన యాడ్ ఎలా ఇందులో ఇచ్చుకోవాలి, ఓ షాప్ ఓపెనింగ్ కావచ్చు, ఏ టైప్ అయినా సరే, ఏ రకమైనటువంటి యాడ్ అయినా సరే ఇందులో ఇచ్చుకోవచ్చు. అది ఎలా ఇవ్వాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకి ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి. మై నీడ్స్లో కమర్షియల్ యాడ్స్, అన్ని యాడ్స్ లాగే ఇది కూడా ఒక యాడ్ యాప్ అన్నమాట. ఈ యాడ్స్ ఇచ్చేటువంటి యాప్ అన్నమాట ఇది. అయితే ఓ షాప్ ఓపెన్ చేస్తున్నారు అనుకుందాం. ఆ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక పరిధి ఉంటుంది. ఒక బిజినెస్ ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది. ఒక చిన్న గ్రామం తీసుకుందాం మనం, చిన్న గ్రామం తీసుకుందాం. ఆ చిన్న గ్రామంలో ఒక షాప్ని ఒకరు ఓపెన్ చేస్తున్నారు. ఆ గ్రామం తాలూకా జనాభా ఒక 1000 మంది ఉన్నారనుకుందాం. గ్రామంలో ఓ 1000 మంది జనాభా ఉన్నారనుకుందాం. ఈ 1000 మంది తాలూకా వ్యాపారాన్ని తన షాపు తీసుకురావడానికి ఆ ఊర్లో ఉన్న కస్టమర్సు ఈ షాప్లోకి వచ్చి కొనుక్కోవడానికి వాళ్ళందరికీ చేరడం కోసం ఈ మై నీడ్స్ కమర్షియల్ యాడ్స్ అనే యాప్ని మనం వాడుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మై నీడ్స్లో ఎవరైతే ఆ ఊర్లో కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ అందరికీ నేరుగా వారి యొక్క సెల్ ఫోన్స్లోకే, వారి యొక్క అంటే మై నీడ్స్ తాలూకా అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సెల్ ఫోన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి. మై నీడ్స్లో అకౌంట్స్ అంటే ఇవేం మనీతో పే చేసినవి కాదు, ఒక కూపన్తో యాక్టివేట్ చేసినవి కాదు, డబ్బులు పే చేసి తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవరైనా దీనికి మై నీడ్స్ యాప్కి డబ్బులు అయి కట్టాలన్నా సరే అది నిజం కాదు, అలా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మనం యాడ్ని తీసుకోవచ్చు అన్నమాట, చూసేయచ్చు. ఇప్పుడు ఇచ్చిన వారు ఉదాహరణకి ఆ ఊర్లో 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో ఒక 300 మందికి ఫోన్స్ ఉన్నాయనుకుందాం. డైరెక్ట్గా 300 ఫోన్స్కి తను చెప్పాలనుకుంది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తుంది. మై నీడ్స్లోకి ఫ్రీయే కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు మై నీడ్స్లోకి. ఇప్పుడు వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ ద్వారా మిగిలిన ప్రజలకు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలాగే ఆ గ్రామం తర్వాత నుంచి ఒక మేజర్ పంచాయతీ ఉందనుకుందాం. ఆ మేజర్ పంచాయతీలో వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. మరి మిగతా దేశంలో, మన దేశంలో ఇంక ఎక్కడికి వెళ్దనమాట. ఆ తర్వాత ఒక మండలం తీసుకుందాం, ఆ మండలంలో మాత్రమే వెళ్తుంది. ఆ మండలంలో ప్రజలకు మాత్రమే, ఇంకెక్కడికి వెళ్దు. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోకి మాత్రమే వెళ్తుంది, ఇంక మరి ఎక్కడికి వెళ్దన్నమాట. అందులో ఉన్నటువంటి మై నీడ్స్ కమ్యూనిటీకి మాత్రం వెళ్తుంది. మరి మై నీడ్స్ కమ్యూనిటీ మండలం అంతా, లేదంటే ఆ నియోజకవర్గం, ఎమ్మెల్యే నియోజకవర్గం అంతా ఉంటుందా అంటే ఇది ఫ్రీ యాప్. ఓన్లీ మీ ఫోన్ నెంబర్ని, మీ ఆధార్ నెంబర్ని ఇచ్చుకొని, జనరల్గా ఎలా అయితే ఫోన్పే, గూగుల్ పే ఇట్లన్నింటిలోకి మీరు వెళ్తున్నారో అలాంటి ఒక జనరల్గా ఉన్నటువంటి ఒక ఫ్రీ యాప్ ఇది చూసుకోండి. ఉచితంగా తీసుకునే యాప్ అన్నమాట ఇది. అలాగే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే నేను చేసేటువంటి వ్యాపారం వెళ్ళాలని అనుకున్నాడు. అంటే ఒక నియోజకవర్గం మొత్తం ఒక స్కూల్ అనుకున్నాడు, ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక షాపింగ్ మాల్ అనుకున్నారు, లేదు రాష్ట్రం మొత్తం ఇంకా షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం, లేదు సూపర్ మార్కెట్స్, ఈ మోర్ లాంటివి ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకుందాం. ఒక రాష్ట్రం మొత్తం, ఒక దేశం మొత్తం ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది ఏదని అనుకుందాం. ఇలా ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడాను
తమ యాడ్స్ని దీంట్లో ఇచ్చుకోవడం వల్ల మీకు న్యాయం జరుగుతుంది. ఎలాగంటే డైరెక్ట్గా కస్టమర్ చెంతకే చేరుతుంది అనమాట. మధ్యలో ఇంకెవరు ఉండరు, డైరెక్ట్గా కస్టమర్ చేరిపోతుంది. అంటే ఇక్కడ మనం యాడ్ ఇచ్చినప్పుడు ఉపయోగం అసలు మనకు కావాల్సింది ఏంటి? యాడ్ ఇచ్చిన యజమానికి దాన్ని మనం ఇచ్చే ప్రోడక్ట్ని నేరుగా ఆ కొనుక్కునే కస్టమర్కి చేరాలి. అది కొనుక్కోవడం వల్ల ఆ ప్రోడక్ట్ తాలూకు విలువ ఏంటి, లేదంటే మనం ఇచ్చే సర్వీస్ అనుకుందాం, సర్వీస్ తాలూకు విలువ ఏంటి అనేది ఆ కస్టమర్కి చేరాలి, లేదా వినియోగదారుడికి చేరాలి. ఆ వినియోగదారుడికి చేరినప్పుడు మాత్రమే ఆ యాడ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఆ యాడ్కి ఖర్చు పెట్టినటువంటి డబ్బు కానీ దీనికి సంబంధించి ఉపయోగం ఉంటుంది తప్ప వినియోగదారుడికి చేరకపోతే ఇది రాదు. ఏ వ్యాపార సంస్థ అయినా సరే వినియోగదారుడికి చేరాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ వినియోగదారుడికే చేరుస్తున్నాం. అది మైనీడ్స్లో ఉన్నటువంటి వినియోగదారుడికి మీరు ఇచ్చిన యాడ్ ఏదైతే ఉందో యాడ్ డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ యాడ్ వాళ్ళే డైరెక్ట్గా చూస్తారు. మీరు ఏవైనా ఆఫర్స్ ఇచ్చారు, ఆ ఆఫర్ని వాళ్ళే చూస్తారు. మీరు ఏదైనా కొత్త ఐటమ్స్ ఏమైనా తెచ్చారు, అది డైరెక్ట్గా మీకు మనం అనుకున్నటువంటి కస్టమరే చూస్తాడు దాన్ని. మనం ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చినా, ఎటువంటి కొత్తది ఇచ్చినా డైరెక్ట్గా ఆ వినియోగదారుడికి డైరెక్ట్గా వాడి ఇంటికి, వాడి అడిచేతిలో ఉన్న వాడి సెల్ ఫోన్కి చేరేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మైనీడ్స్లో డైరెక్ట్ కమర్షియల్ యాడ్స్ యాప్ అనమాట. డైరెక్ట్ కమర్షియల్ యాడ్ యాప్ అనమాట. అంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇందులో ఉన్న యాడ్స్ని అంటే వీటి ఉపయోగం ఏంటి? ఎవరైతే యాడ్ ఇచ్చారో వాళ్ళకి కావాల్సింది ఏంటి? వారి యొక్క వ్యాపార అభివృద్ధి వరకు ఇది ఉపయోగపడుతుంది. మరి యాడ్ చూసిన వారికి, ఆ యాడ్ చూసిన వారికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనేది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఈ కమర్షియల్ యాడ్స్లోనూ ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్ యాడ్స్ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఇది ఏదైనా ఏం లేదు. మీరు కోరుకుంటున్నటువంటి ఆ పబ్లిక్కి లేదంటే ఆ కస్టమర్కే నేరుగా చేరుతుందన్నమాట. ఓకే డాడీస్.